ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముందు వీడియోల్లో మనం మాట్లాడుకున్నట్లుగా ఈ యొక్క పండుగలు అనేటువంటివి అది క్రిస్మస్ కానీ లేకపోతే ఇతరత్ర క్రైస్తవులు పండుగల పేరుతో జరుపుకునేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం అంతగా ప్రాధాన్యత అనేటువంటివి ఇవ్వము. ఈ రోజు ప్రత్యేకమైనటువంటిది, ఈ రోజు మంచిది, ఈ రోజు మంచిది కాదు అనేటువంటి వాటికి మనము ప్రాధాన్యత ఎంత మాత్రం కూడా ఇవ్వము. అయితే ఈ యొక్క నూతన సంవత్సరము, క్రొత్త సంవత్సరము అనేటువంటి దానికి మాత్రము తగినంత ప్రాధాన్యత మనము ఇస్తున్నాం. అది కూడా తగినంత, దానికి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఆ యొక్క ప్రాధాన్యతను మనము ఈ యొక్క నూతన సంవత్సరానికి మనము ఇస్తాము. ఎందుకంటే పాతది పోయి క్రొత్తది వస్తుంది అనేటువంటి దానికి ఈ యొక్క సంవత్సరాంతము లేకపోతే సంవత్సర ఆరంభము అనేటువంటివి సూచనగా ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క దేశంలో వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి ఈ యొక్క నూతన సంవత్సరాన్ని జరుపుకుంటుంటారు. ఇప్పుడు జపాన్లో చూసినట్లయితే వాళ్ళు వేరే రకమైనటువంటి నూతన సంవత్సరాన్ని, కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. చైనా వాళ్ళకి మరొక రోజు ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించినట్లయితే ఉగాది అనేటువంటిది ఇక్కడ చాలామంది క్రొత్త సంవత్సరంగా భావించి జరుపుకుంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ క్రొత్త సంవత్సరము అనేటువంటిది మనకి బైబిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం దీనికి ఉంది. కాబట్టి పాతది పోయి క్రొత్తది ప్రారంభమవుతుంది. ఏంటి ఆ పాతది, ఏంటి ఆ క్రొత్తది అనేటువంటిది, దేవుడు పాతగా దేన్ని చేస్తున్నాడు, క్రొత్తగా దేన్ని అందించబోతున్నాడు, దేన్ని క్రొత్తదిగా చేయబోతున్నాడు అనేటువంటి విషయాలను గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మనందరికీ కూడా తెలుసు, ఆదికాండంలో దేవుడు సృష్టిని ఏ విధంగా అయితే చేశాడో 6 రోజులు దేవుడు సృష్టిని అంతటినీ కూడా చేసి 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకొని ఆ 7వ రోజుని దీవించి ఆశీర్వదించి ఇశ్రాయేలీయులందరికీ కూడా ఈ 7వ దినం అనేటువంటి దాన్ని ఒక విశ్రాంతి దినంగా, ఒక నియామక కాలంగా నియమించడం అనేటువంటిది జరిగింది. బైబిల్లో ఈ యొక్క క్రొత్త దినానికి లేకపోతే మొదటి దినానికి, మొదటి సంవత్సరానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. 6 దినాలు నువ్వు పని చేయాలి, 7వ దినము విశ్రాంతి తీసుకోవాలి. 8వ దినం అనేటువంటిది మరలా క్రొత్త రోజుకు ప్రారంభ సూచకంగా ఉంటుంది. ఈ యొక్క రోజులు, సంవత్సరాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో దేవుని దృష్టికి, ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములుగాను, 1000 సంవత్సరములు ఒక దినముగాను ఉంది అని చెప్పి మాట్లాడతాడు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కాబట్టి ఈ దినాలు, రోజులు, సంవత్సరాలు ఏంటి, ఆ నియామక కాలాలు అనేటువంటి విషయాలను గురించి ఈరోజు మనం చర్చించబోవడం లేదు. కానీ దేవుడు దేన్ని పాతది చేస్తున్నాడు, లేకపోతే ఆ పాత దాంట్లో నుంచి దేన్ని క్రొత్తదిగా దేవుడు చేయబోతున్నాడు అనేటువంటి వాక్య భాగాలను మనం ఈరోజు పరిశీలించబోతున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క క్రొత్త సంవత్సరం రోజు ఒక క్యాలెండర్ అనేటువంటిది మారుతుంది, తేదీ అనేటువంటిది మారడం జరుగుతుంది. ఇది లోక సంబంధమైనటువంటి వాళ్ళందరికీ కూడా దీన్ని ఒక పండుగగా లేకపోతే ఒక పెద్ద ఉత్సవంగా, ఒక ఆర్భాటంతోనూ హంగులతోనూ ఈ యొక్క క్రొత్త సంవత్సరం అనేటువంటి దాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఇది లోక సంబంధమైనటువంటి విధానం. అయితే దేవుని మాటల ఎడల అవగాహన కలిగి దేవుని మాటల మీద విశ్వాసం ఉంచినటువంటి మనకు మాత్రము ఇది కేవలం తేదీ మార్పు లేకపోతే క్యాలెండర్ మార్పు కాదు. కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లుగా విశ్వాసం అనేటువంటిది, అంటే నువ్వు దేవుని మాట మీద ఏదైతే నమ్మకం ఉంచావో, ఏ గురి వద్దకైతే నువ్వు పరిగెడుతున్నావో అది ఏమని చెప్తుందనంటే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అదృశ్యంగా ఉన్నటువంటివి నిజంగా ఉన్నవి అనేటువంటి దానికి గుర్తుగా ఉన్నటువంటిది నీ యొక్క విశ్వాసము. కాబట్టి ఈ అదృశ్యమందు ఉన్నటువంటిది ఏదైతే ఉందో, నీ విశ్వాసానికి నువ్వు ప్రతిఫలంగా పొందబోయేటువంటి ఆ యొక్క బహుమానము, అది రాబోతుంది నీ కళ్ళ ముందుకి ఒకరోజు. దేవుడు దాన్ని నీకు అందించబోతున్నాడు. ఇప్పుడైతే నీ యొక్క విశ్వాసాన్ని బట్టి అది అదృశ్యమందు ఉన్నది అని చెప్పి అదే విశ్వాసాన్ని బట్టి నువ్వు నేను కూడా నమ్ముతున్నాము. ఒకరోజు అది వస్తుంది. అయితే అది ఏంటది? పాతది కాదు. పాతదంటే ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితే, ఇప్పుడు నీ కళ్ళతోని లోకాన్ని ఏదైతే చూస్తున్నావో ఆ పరిస్థితే. కానీ విశ్వాసానికి బహుమానంగా ఇప్పుడు అదృశ్యమందుండి రాబోయేటువంటి ఆ యొక్క దేవుని బహుమానం అనేటువంటిది ఏదైతే ఉందో అది నిత్యము ఉండేటువంటిది, క్రొత్తది, నవీనమైనటువంటిది అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది.
దానికి ఈ యొక్క నూతన సంవత్సరం అనేటువంటిది ఒక ముంగురుతుగా ఉన్నది. అంటే క్రొత్త సంవత్సరం, ప్రతి ఏడాది కూడా పాత సంవత్సరం వెళ్ళిపోయి క్రొత్త సంవత్సరం అనేటువంటిది వస్తుంది. నిజానికి నువ్వు నేను ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క క్రొత్తది ఏంటి అని అంటే మన యొక్క విశ్వాస సంబంధమైనటువంటి ఆ క్రమాన్ని బట్టి దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి నవీన స్వభావము, నూతనమైనటువంటి స్వభావం కోసం మనము ఎదురు చూస్తున్నాం. దీనికి బైబిల్ చెప్పేటువంటి సాక్ష్యం ఏంటంటే కొన్ని వచన భాగాలను మనం పరిశీలన చేద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులుగా ఉందురో ఆ జనమును నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు. మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాముతోని చెప్పెను. అబ్రహాముతోని దేవుడు ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నాడు. ఏంటా విషయాలు అని అంటే నీ తరువాత నువ్వైతే చనిపోతావు, మృతుడవు అవుతావు, కానీ నీ సంతానం అనేటువంటిది తమది కాని పరదేశమందు బానిసలుగా ఉంటారు. అయితే దేవుడు అబ్రహాంతో చెప్తున్నటువంటి విషయం ఏంటనంటే మరలా వారిని ఇక్కడికి రప్పిస్తాను. నీకు ఏదైతే దేశాన్ని చూపించి నీకు నీ సంతానానికి శాశ్వతంగా ఇస్తానని చెప్పానో అక్కడికి తిరిగి వాళ్ళు ఉన్నటువంటి ఆ బానిసత్వం నుంచి విడిపించి తిరిగి ఇక్కడికి నేను తీసుకొని వస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మాట ఇస్తున్నాడు అబ్రహాంతోని. ఇదే విషయాన్ని మనము నిర్గమకాండము 2వ అధ్యాయము 23 నుంచి 25 వచనాల్లో చూస్తాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. అబ్రహాముతో ఏదైతే చెప్పాడో దాని యొక్క నెరవేర్పు, దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో నీ తరువాత నీ యొక్క సంతానాన్ని తిరిగి నీకు ఇచ్చినటువంటి యొక్క దేశానికి నేను రప్పిస్తానని చెప్పినట్లుగా వీళ్ళు పెట్టినటువంటి మొరని దేవుడు వింటున్నాడు. వీళ్ళ కష్టము, వీళ్ళ యొక్క బానిసత్వము, వీళ్ళకి శ్రమ ఎక్కువైపోయినప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అబ్రహాము అనేటువంటి వాళ్ళ యొక్క పితరులకు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ మీద లక్ష్యం ఉంచెను అని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది. మరొక లేఖన భాగాన్ని మనం చూద్దాము. అపోస్తల కార్యం 7వ అధ్యాయము 17వ వచనం. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలం సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఇది వాగ్దాన కాలము సమీపిస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఈ యొక్క నూతన సంవత్సర సందర్భంగా. ఏంటి ఆ వాగ్దాన కాలము అని అంటే దేవుడిచ్చినటువంటి మాట నెరవేరడానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనేటువంటి ఇశ్రాయేలీయుల పితరులకు ఏదైతే చెప్పాడో నీ తర్వాత 4వ తరంలో వచ్చినటువంటి నీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి నేను ఇక్కడికి రప్పిస్తాను. దానికి కొంత సమయం అనేటువంటిది ఉన్నది. దేవుడు ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు చేసేటువంటి విధానం ఉండదు. ప్రతిదాన్ని కూడా ఒక ప్రణాళిక ప్రకారము ఏది ఎప్పుడు చేయాలనేటువంటిది అలా చేస్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడనంటే వాగ్దాన కాలము సమీపించిన కొలది ఈ కాలం అనేటువంటిది దేవుడు ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు అనేటువంటిది ఈ యొక్క కాలానికి పెట్టాడు దేవుడు. ఆ వాగ్దాన కాలం సమీపించినప్పుడు ఇశ్రాయేలీయులు అనేటువంటి వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళ యొక్క వాగ్దాన దేశానికి దేవుడు తీసుకొని వస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ఇశ్రాయేల్ అనేటువంటి దేవుని ప్రజలను దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళ పితరులకు ఇచ్చినటువంటి మాటను బట్టి ఏ విధముగా ఆయన యొక్క బలమైనటువంటి చేతితో అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు చేసి ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళని వాగ్దాన దేశానికి నడిపించాడు అనేటువంటి దానికి ఈరోజు అది మన కళ్ళ ముందున్నటువంటి సాక్ష్యము. మనం దాన్ని చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క వాగ్దానం అనేటువంటిది మనకి తెలుసు కదా. ఏంటది? అబ్రహాము సంతానానికి మాత్రమే కాదు కానీ నీ యందు భూలోక వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయి అనేటువంటి నిత్య జీవంతో కూడుకున్నటువంటి వాగ్దానం అది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహింతుననినదియే
ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానము. ఈ యొక్క నిత్య జీవ సంబంధమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనతో చేస్తున్నాడు, మనకి మాట ఇస్తున్నాడు. ఇశ్రాయేలు పితరులకు ఎలాగైతే కనాను దేశానికి అబ్రహాముకు చేసినటువంటి వాగ్దాన దేశానికి వాళ్ళని నడిపించాడో, వాగ్దాన కాలము సమీపించినప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు, అలాగే దేవుడు లోకం అంతటితో ఏం చెప్తున్నాడనంటే ఈ యొక్క నిత్య జీవ సంబంధమైనటువంటి వాగ్దానము తానే మనకిచ్చినటువంటి మాట. అది దేవుడు మాట ఇచ్చి ఎంత మాత్రం కూడా తప్పేటువంటి వాడు కాడు. కాబట్టి ఈ నిత్య జీవం ఏదైతే దేవుడు మనకు వాగ్దానం చేశాడో, కాలము సంపూర్ణమైనప్పుడు, సమయము వచ్చినప్పుడు, అది సమీపించిన కొలది అనేటువంటిది ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి అంశం అన్నమాట. ఎందుకనంటే గడిచినటువంటి కాలం అంతా మనం పరిశీలన చేసినప్పుడు ఇశ్రాయేలీయులని ఏ విధంగా అయితే ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారము వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాడో, దాని యొక్క నిజస్వరూపం అనేటువంటిది రాబోయేటువంటి కాలంలో, అంటే కాలం మారినప్పుడు, దానికి సంబంధించినటువంటి సమయం వచ్చినప్పుడు, దాన్నే ఏమంటున్నాడనంటే వాగ్దాన కాలము సమీపించిన కొలది అని చెప్పి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఎందుకనంటే ఇశ్రాయేలీయులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వాగ్దాన దేశంలో నేడు ఉండడం మనం చూస్తున్నాం. కాబట్టి నీ విశ్వాసానికి, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం కదా. ఖచ్చితంగా ఆ కాలం వచ్చినప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ఆ యొక్క వాగ్దానంలోనికి, నిత్య జీవంలోనికి ఖచ్చితంగా నడిపిస్తాడనేటువంటిది మన యొక్క విశ్వాసం. కాబట్టి ఈ యొక్క నిత్య జీవం అంటే ఏంటి అని అంటే పాతది తీసివేస్తాడు, పాతదాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. నూతనమైనటువంటి స్వభావము, ఈ రక్తమాంసములతో కూడుకున్నటువంటి యొక్క స్వభావం ఏదైతే మనకున్నదో, దీనితో దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం అనేటువంటిది జరగని పని. కాబట్టి ఇశ్రాయేలీయులను ఎలాగైతే ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి తప్పించి వాగ్దాన దేశంలోకి ప్రవేశపెట్టాడో, ఈ యొక్క పాపం అనేటువంటి బంధకాల్లో నుంచి నువ్వు నేను బానిసగా ఉన్నటువంటిది, దీన్నే పాతది అంటున్నాడు అనమాట. పాతదాన్ని తీసివేసి, ప్రాచీనమైనటువంటి దాన్ని తీసివేసి, నవీనమైనటువంటి స్వభావంలోనికి దేవుడు నిన్ను నన్ను ప్రవేశపెట్టబోతున్నాడు. కాబట్టి మనందరికీ తెలిసినటువంటి విషయం కదా, ధర్మశాస్త్రం అనేటువంటిది రాబోయేటువంటి మేలుల విషయమైనటువంటి ఛాయ, రాబోయేటువంటి మహిమకు ముంగుర్తుగా చెప్పబడినటువంటి విషయాలు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా. ధర్మశాస్త్రం ఏదైతే చెప్తుందో, ధర్మశాస్త్రం వస్తు రూపకంగా, ఆచార వ్యవహారాల రూపకంగా ఏదైతే చెప్తుందో, అదంతా కూడా విశ్వాస సంబంధమైనటువంటి దాంట్లో నిజస్వరూపము సంతరించుకోబోతుంది. ఐగుప్తు నుంచి శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపింపబడినట్లుగానే లోకమంతా కూడా పాప సంబంధమైనటువంటి యొక్క మరణం అనేటువంటి బంధకాల నుంచి విడిపింపబడడానికి దేవుని యొక్క సంకల్పము. విడిపింపబడడం అనేటువంటిది దేవుని యొక్క సంకల్పము. దీన్నే పాతది, కొత్తది, ప్రాచీనమైనటువంటిది, నవీనమైనటువంటిది అని చెప్పి లేఖన భాగాలు మాట్లాడుతున్నాయి. దేవుడు తన యొక్క చిత్తానుసారంగా ఈ యొక్క విషయాలన్నీ కూడా జరిగించుకుంటూ వస్తున్నాడు. ఏంటి అది అని అంటే పాతదాన్ని తీసివేసి క్రొత్తది అనుగ్రహించడము, ప్రాచీన స్వభావ సంబంధమైనటువంటి దాన్ని అంతా కూడా తీసివేసి నవీన స్వభావంలోనికి నిన్ను నన్ను ప్రవేశపెట్టడము, ఈ యొక్క స్వభావం అనేటువంటి దాన్ని మార్చివేయబోతున్నాడు. దానికి గుర్తుగానే మనం ఈ యొక్క క్రొత్త సంవత్సరం అనేటువంటి దాన్ని, న్యూ ఇయర్ అనేటువంటి దాన్ని, దానికి తగినటువంటి ప్రాధాన్యతనిచ్చి రాబోయేటువంటి దేవుని రాజ్యానికి సూచనగా ఉంది. కాబట్టి దీనికి మనము ప్రాధాన్యత ఇచ్చి దేవుని రాజ్య సంబంధమైనటువంటి విషయాల ఎడల మన యొక్క విశ్వాసాన్ని ఈ క్రొత్త సంవత్సరం సందర్భంగా మనము మాట్లాడుకుంటాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వానిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఏంటి ఈ ప్రాచీన సంబంధమైనటువంటి స్వభావము, నవీన సంబంధమైనటువంటి స్వభావము అని అంటే దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున. దేన్ని? ప్రాచీన స్వభావమును సృష్టించిన వాని పోలిక నవీన స్వభావమును మీరు ధరించుకోండి. పాతది చేసింది దేవుడే, క్రొత్తది నవీన స్వభావము నీకు ధరింపజేయబోయేది కూడా, దీన్ని చేసినటువంటిది కూడా దేవుడే. ఈ రెండింటిని కూడా దేవుడే చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఈ యొక్క పండుగల సందర్భంగా, అంటే ముఖ్యంగా క్రైస్తవ సంబంధమైనటువంటి విషయాలను మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేస్తాము? క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ, లేకపోతే మరొక ప్రత్యేకమైన సందర్భం కానీ, ఇంకొక పండుగ సంబంధమైనటువంటి వాతావరణంలోకి మనము వచ్చినప్పుడు
ఇంట్లో సామాన్లన్నీ కూడా తీసేసి కడిగి పెట్టుకుంటాం, చక్కగా డెకరేషన్ చేసుకుంటాము. పాత సామాన్లన్నీ కూడా తీసేసి బయట పారేసి మనకు అవసరమైనటువంటి క్రొత్త వస్తువులన్నీ కూడా మనము తెచ్చి పెట్టుకొని సున్నాలు వేసుకొని చాలా అంటే క్రొత్తదిగా మార్చేస్తాం. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని అంతా కూడా క్రొత్తదిగా మనము మార్చేసుకుంటాం. ఇది భౌతిక సంబంధమైనటువంటిది. ఈ శుభ్రం చేసేటువంటి విషయం అంటే పాతదంతా కూడా తీసేసి క్రొత్తదానిగా మార్చడం అనేటువంటి విషయాలను గురించి యేసుక్రీస్తు శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ చాలా సూటిగా ఈ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం నుంచి మనం క్రిందికి చదివినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిచయుడ, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేసినట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. ఎక్కడ శుద్ధి జరగాలి? దేవుడు చేస్తున్నటువంటి, దేవుడు నవీనపరుస్తున్నటువంటి యొక్క విధానం ఏంటి అని అంటే, ఈ శాస్త్రులు పరిచయులు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నటువంటి విధానం ఎలా ఉన్నదనంటే, వీళ్ళు గిన్నెని బయట తలతలలాడేలాగా తోముతున్నారు. బయటికంతా కూడా సుందరంగా, మనం ఎలాగైతే ఈ యొక్క పండుగలను లేకపోతే ప్రత్యేకమైనటువంటి రోజులలో మనం ఇల్లు శుభ్రం చేసుకొని ఇదంతా చెత్త చెదారం బయట పడేస్తామో అలాగా చేస్తూ ఉన్నారు. అదే దైవోపదేశము, ఇదే ధర్మశాస్త్రం బోధించేది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈరోజు లోకమంతా కూడా ఈ యొక్క న్యూ ఇయర్ వేడుకను చేసుకుంటున్నట్లుగా బెలూన్స్ కట్టుకొని స్టేజ్లు వేసుకొని, అబ్బా పాతది వెళ్ళిపోయింది, కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి. యేసుక్రీస్తు ఏమంటున్నాడనంటే, మీరు బయట తోముతున్నారు, బయట కాదు తోమాల్సింది, కడగాల్సింది బయట కాదు. ఎందుకనంటే లోపటంతా కుళ్ళు, అసూయ, ద్వేషము, పాపము, దేవునికి వ్యతిరేకమైనటువంటి యొక్క స్వభావంలో నువ్వు ఉండి దీని నుంచి ఎలాగా కొత్త దానిలోకి ప్రవేశించాలని చెప్పి ఎదురు చూడాలి. దానికి సంబంధమైనటువంటి విశ్వాస క్రమాన్ని తెలుసుకోవడానికి దేవుని వాక్యాన్ని ఆశ్రయించి నీ జీవాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ బయట నువ్వు చేసినట్లయితే అది సున్నము కొట్టినటువంటి సమాధిలాగా ఉంటుంది. సమాధి బయటికైతే పాలరాతితోనూ మంచి మంచి రంగులతోనూ డెకరేషన్లు చేస్తాం, కానీ లోపటేముంటుంది? అంత కుళ్ళిపోయి కంపు వాసన వస్తుంది లోపట. పాతదంతా అలాగే లోపట పెట్టుకొని బయటికి న్యూ ఇయర్ బోర్డు పెట్టుకున్నంత మాత్రాన ఏ రకమైనటువంటి ప్రయోజనం కూడా లేదు. కాబట్టి నేను ముందే చెప్పినట్లుగా లోకమంతా సంబరం చేసుకోనివ్వండి, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోనివ్వండి, కానీ వాక్యం ఎడల జ్ఞానము కలిగి ఒక విశ్వాసం అనేటువంటిది దేవుని యొక్క మాటను బట్టి ఆ మార్గాన్ని వెంబడిస్తున్నటువంటి మనము మాత్రము ఈ పాత స్వభావము, ప్రాచీన స్వభావంలో నుంచి నవీనమైనటువంటి స్వభావంలోనికి ఎలాగ ప్రవేశించాలనేటువంటిది ప్రవక్తల దగ్గర నుంచి యేసుక్రీస్తు బోధించినటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలించడం ద్వారా ఆ విషయాలు మనకి అర్థమవుతాయి. ఆ రకమైనటువంటి జ్ఞానం కలిగిన వారమే క్రొత్త సంవత్సరం అనేటువంటి దాన్ని, రాబోయేటువంటి దానికి గుర్తుగా మనం దీన్ని జరుపుకుంటున్నాం. ఏంటి ఈ వాక్య సంబంధమైనటువంటి, దేవుని సంబంధమైనటువంటి జ్ఞానము అని అంటే, ఏ రకమైనటువంటి జ్ఞానము కలిగిన వారమే మనము ఈ యొక్క నూతన సంవత్సరము లేకపోతే క్రొత్త సంవత్సరం అనేటువంటి దాన్ని జరుపుకుంటున్నాము అని అంటే, వాక్య భాగాల ఎడల లేఖన భాగాలు ఏం బోధిస్తున్నాయి, ఎలాగ మనము దీనిలోనికి ప్రవేశించబోతున్నాము, ఎలాగ మనము ఈ యొక్క పాప బంధకాల నుంచి విడుదల అనేటువంటిది దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు అనేటువంటి తెలుసుకోవడమే జ్ఞానం అంటే. అంతేగాని వాక్య భాగాలను మార్చేసి వాటిని వక్రీకరించి కేవలం మనుష్య సంబంధమైనటువంటి, కేవలం భౌతిక సంబంధమైనటువంటి విషయాల మీద మాత్రమే మన యొక్క దృష్టిని నిలిపినట్లయితే కేవలం క్యాలెండర్ మారుతుందంతే, కేవలము తారీఖు మారుతుంది అంతేగాని లోపట ఉన్నటువంటి కుళ్ళు, అసూయ, ద్వేషము అనేటువంటి యొక్క ప్రాచీన స్వభావము, పులిసిన పిండి అని చెప్పి అంటాడు పౌలు దాన్ని. ఆ పులిసిందంతా లోపటే పెట్టుకొని బయటికి మాత్రము మరి శుభ్రంగా లేకపోతే బయటికి మాత్రం పవిత్రంగా క్రొత్తగా కనబడినట్లయితే యేసుక్రీస్తు దాన్ని ఖండిస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. మీరు బయట తోముతున్నారు పాత్రలని, లోపట తోమాలి, లోపటి నుంచి శుద్ధీకరణ అనేటువంటిది జరగాలని చెప్పి యేసుక్రీస్తు చెప్తున్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇది దేవుని వాక్యం మాట్లాడేటువంటిది. జ్ఞానము లేనటువంటి బోధ, జ్ఞానము లేనటువంటి భక్తి, జ్ఞానము లేనటువంటి నడిపింపు. ఏంటిది? మనుష్యులు కల్పించినటువంటి విషయాలను దైవోపదేశాలుగా మార్చి బోధించడము.
అది ఎలా ఉంటుందనంటే వాక్యాన్ని ఎలాగ వక్రీకరిస్తున్నారు, ఆ వక్రీకరణ అనేటువంటిది ఎలాగ జరుగుతుంది మనుషుల యొక్క స్వలాభం కోసం అనేటువంటిది మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము 10వ వచనం చదువుదాం ఒకసారి. నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఇది వాక్యం మాట్లాడుతున్నటువంటి విషయము. దీన్ని ఎలాగ బోధిస్తారంటే, ఎలాగ చెప్తున్నారనంటే, సంవత్సరం అంతా నువ్వు ఎలాగైనా తిరుగు, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఉన్నావా, ఏం పర్వాలేదు. వాక్యం ఎలా చెప్తుంది అంటే, వాక్యం యొక్క వక్రీకరణ నేను మాట్లాడుతున్నాను. న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు చర్చికి వస్తే చాలు, దేవుడు క్షమించేస్తాడంతే. ఎందుకనంటే ఒక్కరోజు నువ్వు దేవుని మందిరంలో ఉంటే, ఆ న్యూ ఇయర్ అనేటువంటి సంవత్సరానికి మొదటి రోజు నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే, ఆ తర్వాత దేవుడు క్షమించేస్తాడు. సంవత్సరంలో ఉన్నటువంటి ఆదివారాలు అన్నింటిలో ఏ ఆదివారం నువ్వు చర్చ్ ఎగ్గొట్టినా పర్వాలేదు, ఎన్ని ఆదివారాలు నువ్వు ఎగ్గొట్టినా పర్వాలేదు. కానీ ఆఖరి వారము, మొదటి ఆదివారము ఏదైతే క్రొత్త సంవత్సరంలో వస్తుందో, ఆ ఒక్క వారము వచ్చినట్లయితే దేవుడు నిన్ను క్షమించేస్తాడు. ఎందుకంటే దేవుడికి నీ గురించి తెలుసు. నువ్వు ఏ పరిస్థితుల్లో చర్చికి రాలేకుండా ఉన్నావో దేవుడికి తెలుసు. ఏ రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నావో దేవుడికి తెలుసు. దేవుడు క్షమించడా? దానికి వాక్యాన్ని, అంటే శాస్త్రులు పరిసయ్యులు ఏ విధంగా అయితే వాక్యాన్ని వక్రీకరించి ఇశ్రాయేలీయుల మీద దాన్ని వాళ్ళు మోయలేనటువంటి భారంగా మార్చేశారో, మనుషుల యొక్క స్వలాభం కోసం అని చెప్పేసి వాక్యాన్ని ఈ రకంగా వక్రీకరించి బోధించేటువంటి దినాల్లో మనము ఉన్నాము. ఎందుకంటే దొంగోడికి దొరికిందే లాభం కదా. భక్తి అనేటువంటి మార్గాన్ని, లేకపోతే దేవుని చిత్తము ఏదైతే కాదో, దేవుని వాక్యం ఏ ఉద్దేశాన్ని అయితే బయలుపరుస్తుందో దాన్ని చెప్పకుండా దేవుని సన్నిధిలో 1 దినము గడుపుట 1000 దినములతో సమానమని అంటే, నువ్వు ఈ ఒక్కరోజు, సంవత్సరానికి ఒక్కరోజు, న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే చాలు అనేటువంటి విధంగా మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులు అని చెప్పి మాట్లాడుతున్నాడు దీన్ని యేసుక్రీస్తు. కాబట్టి అటువంటి వాళ్ళంగా మనం ఉన్నామా? కేవలం న్యూ ఇయర్కి, క్రిస్మస్కి, లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి దినాలకు మాత్రమే మనం క్రైస్తవులుగా ఉంటున్నామా? మనల్ని మనము ఈ ప్రత్యేకమైనటువంటి రోజున జ్ఞాపకం చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క రోజు, దినము, సంవత్సరము అనేటువంటిది విషయాలను గురించి లేఖన భాగం ఏం చెప్తుందో మనము చూద్దాం. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎప్పుడు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి? ఎప్పుడు దేవుని యొక్క వాక్యం చదవాలి అంటే సమయమందును అసమయమందును. దీనికి ఒక సమయం అంటూ లేదు. ఆదివారం మాత్రమే బైబిల్ పట్టుకొని వెళ్ళాలని ఏమీ లేదు. లేకపోతే ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజున మాత్రమే దేవుని సంగతులను మనం మాట్లాడుకోవాలని ఏమీ లేదు. ఈ దినాలను గురించి, రోజులను గురించి, నియామక కాలాలకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి నియమం కూడా ఈ రోజుల్లో మనకి క్రొత్త నిబంధన సంబంధమైనటువంటి దానికి కట్టుబడి ఉన్నటువంటి మనకి లేదు. దానికి ఏం చెప్తున్నాడనంటే 2 తిమోతికి రాసిన పత్రికలో, సమయమందును అసమయమందును, ఏ సమయమైనా ఒకటే నీకు. కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ లేఖన భాగం ఏం మాట్లాడుతుందనంటే, సాయంకాలమందును ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎప్పుడైనా సరే ముందు మనం చదివినట్లుగా ఈ సమయమని, ఈ రోజని, ఈ గడియ అని, లేకపోతే ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? కాదు. దావీదు మహారాజు ఏమంటున్నాడనంటే, నేను ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి జామున, వేకువజామున ఎప్పుడంటే అప్పుడు దేవునికి మొర్ర పెడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆయన నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. అయితే మనుష్యులు కల్పించినటువంటి బోధ, మనుషులు తమ స్వలాభం కోసం చేసేటువంటి బోధ ఎలా ఉంటుందనంటే, నువ్వు ఏ పనిలో ఉన్నా, ఏ కష్టమైనటువంటి స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా సరే న్యూ ఇయర్ రోజు నువ్వు చర్చికి రావాల్సిందే. ఎందుకంటే ఆ ఒక్కరోజు వస్తే సంవత్సరం అంతా క్షమించేస్తాడు దేవుడు. ఆ ఒక్కరోజే 1000 దినాలతో సమానం అని చెప్పి అదే దావీదు మాట్లాడాడు కదా. ఇలా ఉంటుంది మనుషుల మాయోపాయములు, మనుషులు కల్పించినటువంటి బోధ అనేటువంటిది. క్రిస్మస్ అయినప్పటికీ, లేకపోతే క్రొత్త సంవత్సరం అయినప్పటికీ, అది రాబోయేటువంటి దానికి సూచనగా మాత్రమే ఉన్నది. ఆ సూచనను జ్ఞాపకం చేసుకోవడానికి విశ్వాస సంబంధమైనటువంటి దానిలోనికి ప్రవేశించబోతున్నాము. ఈ పాత స్వభావంలో నుంచి, మరణ స్వభావంలో నుంచి దేవుడు మనల్ని నవీనమైనటువంటి స్థితిలోనికి, నూతన సంబంధమైనటువంటి స్థితిలోనికి
ఆయన ఇచ్చినటువంటి మాటను బట్టి, ఎందుకనంటే ముందు మనం చూసాం కదా, నిత్య జీవం అనేటువంటిది ఆయనే మనకు వాగ్దానం చేశాడు. ఇంతకు ముందు వాగ్దానం చేసినటువంటి వాళ్ళకి దాన్ని నెరవేర్చి చూపించాడు. కాబట్టి విశ్వాసం అనేటువంటిది నీ యొక్క నిరీక్షణను బట్టి ఉన్నది అనేటువంటి దానికి రుజువుగా ఈరోజు మనం ఈ క్రొత్త సంవత్సరం అనేటువంటి దాన్ని జరుపుకుంటున్నాం. నిజానికి ఆలోచించినట్లయితే మనం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఈరోజు లోకమంతా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సంబరాలు చేసుకునేటువంటి కాలంలో మనం ఉన్నామా? లేకపోతే పండుగలు చేసుకొని ఉత్సాహంగా సంతోషించేటువంటి కాలంలో మనం ఉన్నామా? గడిచేటువంటి ప్రతి గంట, గడిచేటువంటి ప్రతి నిమిషము, మారేటువంటి ప్రతి రోజు అవనివ్వండి, సంవత్సరం అవనివ్వండి, నిన్ను హెచ్చరిస్తూ ఉన్నది, మరణానికి నిన్ను చేరువ చేస్తూ ఉన్నది. కాలం అనేటువంటిది వెళ్ళిపోతూ ఉన్నది. నీ జీవాన్ని కాపాడుకోవడానికి నీకు ఇంకా ఎంత సమయం ఉన్నది? ఇది హెచ్చరింపబడేటువంటి కాలము. దేవుని వాక్యం మనల్ని అందరినీ కూడా ఈ యొక్క ప్రత్యేకమైన దినము, ఈ న్యూ ఇయర్ అని చెప్పి ఏదైతే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామో, ఇది పండుగ వాతావరణం కాదు, కానీ ఒక హెచ్చరికలాగా నువ్వు నేను కూడా దీన్ని తీసుకోవాలి. దాన్ని ఏమంటాడనంటే జెఫన్యా గ్రంథంలో 2వ అధ్యాయము 1వ వచనం, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. సిగ్గుమాలిన జనులారా అని చెప్పేసి వాక్యం మాట్లాడుతుంది. అంటే ఎవరితో మాట్లాడుతుంది? ఈ సంబరాలు చేసుకునేటువంటి వాళ్ళతోని, పండుగలు చేసేటువంటి వాళ్ళతోని, కేకులు కట్ చేసి ఇదేదో మహాద్భుతం అన్నట్లుగా ఈరోజు లోకమంతా కూడా ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటుందే అర్ధరాత్రి పూట, వాళ్ళతో మాట్లాడుతుంది. సమయం అనేటువంటిది పొట్టు ఏ విధంగా అయితే గాలికి ఎగిరిపోతుందో అలాగ వెళ్ళిపోతుంది సమయం అనేటువంటిది. జాగ్రత్త పడు నువ్వు. కాబట్టి సమయం అనేటువంటిది గతించిపోయినప్పుడు నువ్వు విచారం వ్యక్తం చేయాలి, బాధపడాలి. అయ్యో నాకు సమయం లేదే దేవుని యొక్క మాటలను వినడానికి, దేవుని యొక్క మార్గాలను తెలుసుకోవడానికి అని చెప్పేసి. కానీ దాన్ని ఈరోజు లోకమంతా ఈ అర్ధరాత్రి పూట ఏ రకమైనటువంటి స్థితిలో ఉందో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని మనం వినియోగించుకోవాల్సినటువంటి ఆ యొక్క పద్ధతి ఎలాంటిదంటే, దేన్ని దేవుడు పాతదానిలో నుంచి కొత్తదిగా మార్చబోతున్నాడు, దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క నవీన స్థితి ఏంటి, ఇది ఎలాగో వస్తుంది అనేటువంటి విషయాల ఎడల ఉన్నటువంటి కొద్ది సమయాన్ని మనము వినియోగించుకోవడానికి, 2 చేతులతో కూడా అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని చెప్పి హబక్కుకు ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరాలు గతిస్తున్న కొద్దీ, సమయం అనేటువంటిది ముందుకు సాగుతున్న కొద్దీ జరుగుతున్నటువంటిది ఏంటి అని అంటే, దేవుడు తన కార్యాలను నూతనపరుస్తున్నాడు. నువ్వు నేనేమో కేక్ కట్ చేసి డెకరేషన్ చేసుకొని చాలా ఆనందంగా సంతోషంగా ఉంటూ ఉన్నాం. దేవుడు దేన్ని నూతనపరుస్తున్నాడు? దేవుని యొక్క కార్యాలు, ఆయన చేసినటువంటి పనులు అనేటువంటివి ఎలాగ మారుతున్నాయి? పాత దాంట్లో నుంచి క్రొత్తది దేవుడు ఎలాగ సృష్టించబోతున్నాడు, ఎలాగ చేస్తున్నాడు అనేటువంటి విషయాలని ఉన్న ఈ కొద్ది సమయంలో జెఫన్యా చెప్పినట్లుగా సమయము వెళ్ళిపోతుంది. గాలికి ఎగిరిపోయే పొట్టులాగా సమయం అనేటువంటిది వెళ్ళిపోతుంది. కాబట్టి సంవత్సరములు గతించుచుండగా దేవుని కార్యాలు అనేటువంటివి మారుతూ ఉన్నాయి. దేవుడు క్రొత్తదిగా మార్చేస్తున్నాడు. నువ్వు గ్రహించట్లేదు, మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఎందుకనంటే మనం పండుగలు చేసుకోవడంలో చాలా బిజీగా ఉన్నాం కదా. ఇంకా దేవుడు ఎలాగ నూతన పరుస్తున్నాడు ఈ కార్యాలను అనేటువంటివి మనకు ఎలా అర్థమవుతుంది? దేవుని వాక్యాన్ని పరిశీలన చేయకపోతే, సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే. కాబట్టి ఈ క్రొత్తగా మారేటువంటిది ఏంటి, దేవుడు దేన్ని క్రొత్తదిగా మార్చేయబోతున్నాడు అనేటువంటి విషయాల్ని మనం చూసినట్లయితే, ఇంతకుముందు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసాం కదా, నీ యొక్క హృదయములో నుంచి వచ్చేటువంటిది నిన్ను అపవిత్రపరుస్తుంది. బయటికి స్నానం చేసి సెంటు కొట్టుకొని ఇది క్రొత్తదని చెప్పేసి నువ్వు నేను అనుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు ఏమంటాడనంటే, నీ లోపటి నుంచి వచ్చేటువంటిది కుళ్ళు, అసూయ, ద్వేషము, ఈ యొక్క శరీర సంబంధమైన స్వభావం ఏదైతే ఉందో దాని నుంచి దేవుడు నిన్ను బయటికి రప్పించబోతున్నాడు. అది పాతది, పులిసిపోయినటువంటి పిండితో పోల్చి పౌలు మాట్లాడుతున్నాడు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతన పరచుము అని చెప్పి హబక్కుకు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి దేవుని కార్యాలనంటే, నీ అంతరంగాన్ని దేవుడు శుద్ధీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. లోపటి నుంచి దేవుడి యొక్క క్లీనింగ్ వర్క్ అనేటువంటిది, శుద్ధీకరణ అనేటువంటిది చేస్తూ ఉన్నాడు. కాలము జరుగుతున్నప్పుడు, సంవత్సరాలు గతిస్తున్నప్పుడు దేవుని యొక్క కార్యాలు అనేటువంటివి నూతనపరచబడుతున్నాయి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం,
హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవడు? ఏమిటి నిన్ను నన్ను మోసం చేస్తున్నటువంటిది? ఏంటి దేవుని దగ్గర నుంచి మనల్ని దూరపరుస్తున్నటువంటిది? ఏది పాతది ప్రాచీన సంబంధమైన స్వభావం అని బైబిల్ మాట్లాడుతుందనంటే ఈ యొక్క హృదయము. దాన్నే యేసుక్రీస్తు లోపట శుద్ధి చేసుకోండి, బయట కాదు, బయట తోమడం కాదు పాత్రలని అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ హృదయం అనేటువంటిది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. దీనిలో శుద్ధీకరణ జరగాలి, దీన్ని శుభ్రం చేయాలి. కాబట్టి దేవుని యొక్క కార్యాలు నూతనపరచబడుచున్నాయి అంటే అర్థం ఏంటనంటే పాత నిబంధన కాలంలో జరిగినటువంటి ఆ యొక్క శుద్ధీకరణ ఆచారాలనంటే కాళ్ళు కడుక్కో, చేతులు కడుక్కో, స్నానం చేసుకో, కొత్త బట్టలు వేసుకో, ఈ రాబోయేటువంటి దానికంటే మార్చబడబోయేటువంటి నీ యొక్క హృదయము ఏదైతే శుద్ధీకరణ జరుగుతుందని చెప్పాడో దానికి సూచనగా ఇవ్వబడినటువంటివి. అయితే ఇప్పుడు ఈ దినాల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడనంటే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. సంవత్సరములు జరుగుచుండగా, గతించుచుండగా, కాలము గడిచిపోచుండగా నీ కార్యములు నూతనపరచుము అని చెప్పి ప్రార్థన ఏదైతే మనం విన్నామో ఇది దేవుడు నూతనపరుస్తున్నటువంటిది. ఏంటి అనంటే రాతి గుండె నీలో నుంచి తీసేసి మాంసపు గుండెని, క్రొత్త గుండెని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ విషయాల ఎడల నీకు అవగాహన లేనట్లయితే జెఫన్యా హెచ్చరిస్తున్నాడు మన అందరినీ కూడా, సిగ్గుమాలినటువంటి జనులారా అని చెప్పేసి. అందుకని చెప్పి దేవుడు ఏమంటాడనంటే 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో, నేను పై రూపాన్ని చూసేటువంటి దేవుణ్ణి కాదు, అంతరంగాన్ని పరిశీలించేటువంటి దేవుణ్ణి అని చెప్పి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెడతాడు. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, పై రూపాన్ని కాదు. నువ్వెంత అందంగా తయారయ్యావు, ఎంత మంచి కొత్త బట్టలు వేసుకున్నావు, నీ ఇంటిని ఎంత బాగా నువ్వు డెకరేట్ చేసుకున్నావు అనేటువంటి విషయాలు కాదు. సమూయేలు, నేను అతన్ని త్రోసివేశాను. ఎందుకనంటే నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు. నేను దేవుడైన యెహోవాను. నేనేం చూస్తున్నానంటే మనిషిని యొక్క అంతరంగాన్ని పరిశీలన చేసేటువంటి వాడిని నేను. ఎందుకు అంతరంగాన్ని దేవుడు పరిశీలన చేయాలి? లోపట ఉన్నటువంటి దాన్ని దేవుడు ఎందుకని చెప్పేసి పరిశీలన చేస్తాను నేను అని చెప్పి చెప్తున్నాడు. నేను హృదయాన్ని పరిశీలించు దేవుడను అని చెప్పి ఎందుకు లేఖన భాగం మాట్లాడుతుంది అనంటే నిన్ను శుద్ధీకరించేటువంటిది, నిన్ను క్రొత్తగా మార్చేటువంటిది, నీ యొక్క స్వభావాన్ని మార్చేటువంటిది ఈ యొక్క అంతరంగంలోనే ఉన్నది. అంతరంగం మారితే కానీ ఈ క్రొత్త దానిలోకి నువ్వు ప్రవేశించలేవు, క్రొత్తది నువ్వు ధరించుకోలేవు, నువ్వు క్రొత్తగా మారలేవు. ఇది దేని ద్వారా జరుగుతుంది అనంటే దేవుని యొక్క వాక్యము ద్వారా. సమస్తము కూడా వాక్యము ద్వారానే జరిగింది. ఈ క్రొత్తది కూడా భౌతిక సంబంధమైనటువంటి దాంట్లో నుంచి ఆత్మ సంబంధమైనటువంటి దానిలోకి మార్చేది కూడా దేవుని యొక్క వాక్యమే. దాన్ని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మాట్లాడతాడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభాగించునంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఇది దేవుని యొక్క వాక్యం చేసేటువంటి పని. ఈ వాక్యము నిన్ను పైన కడగట్లేదు, నీ యొక్క అంతరంగంలోనికి, నీ యొక్క శరీరం లోపటికి చొచ్చుకొని పోయి నీ అంతరంగాన్ని అంతటినీ కూడా శుద్ధి చేస్తుంది ఈ యొక్క వాక్యం అనేటువంటిది. దీని ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడనంటే ఈ మోసకరమైనటువంటి, మరణకరమైనటువంటి యొక్క హృదయం అనేటువంటి దాన్ని శుద్ధీకరిస్తున్నాడు. దాన్నే యేసుక్రీస్తు పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ చెప్తున్నాడు. పైన కాదు కడగాల్సింది, లోపట నీ యొక్క అంతరంగం అనేటువంటిది నవీకరించబడాలి, క్రొత్తదిగా మారాలి. కాబట్టి ఈ యొక్క పాపము నుంచి నిన్ను రక్షించేటువంటిది, పాతదైనటువంటి నీ యొక్క స్థితిలో నుంచి నిన్ను క్రొత్త స్థితిలోనికి తీసుకొచ్చేది ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే. నీకు క్రొత్త గుండెని ఇచ్చేటువంటిది, పాతది నీలో నుంచి తీసేసేటటువంటిది ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యము. 119వ కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ యొక్క వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. నా హృదయంలో ఏముందంట? వాక్యము. ఇది యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ప్రవచనము దావీదు చెప్తున్నాడు. ఏంటి హృదయాన్ని శుద్ధీకరించేటువంటిది? దేవుడు ఏదైతే యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివాం కదా, ఏంటి? పాత గుండె, రాతి గుండె నీలో నుంచి తీసివేసి నూతనమైన హృదయాన్ని నీకు ఇస్తానని చెప్తున్నాడు. ఎలాగా దేవుడు ఇస్తాడు దాన్ని అని అంటే
నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ యొక్క వాక్యము ఈ యొక్క హృదయంలో నింపాలి. అప్పుడు అది క్రొత్త గుండెగా, క్రొత్త హృదయంగా మారుతుంది. ఇది మనిషిని దేవుడు రక్షించేటువంటి విధానము. ప్రాచీన పురుషుని నుంచి నవీన పురుషునిగా మార్చేటువంటి క్రమము ఆయన యొక్క ఉద్దేశము. ఈ సమయం అనేటువంటిది, ఈ సందర్భం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సమయం అనేటువంటిది ఇశ్రాయేలీయులను ఏ విధంగా అయితే వాగ్దాన కాలం సమీపించిన కొలది వాళ్ళని ఆ నడిపించేటువంటి క్రమంలోనికి దేవుడు తీసుకొని వచ్చాడో, పాత దాంట్లో నుంచి క్రొత్త దాంట్లోనికి దేవుడు తీసుకొని వచ్చాడో, ఇప్పుడు కూడా అంతే. ఆ సమయము వచ్చినప్పుడు దేవుడు నీకు నాకు కూడా మన యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ నవీన స్వభావం అనేటువంటిది, నూతన హృదయం అనేటువంటిది మనందరికీ కూడా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దాని గురించి ఎదురు చూడాలి. ఆ ఎదురు చూసేటువంటి క్రమాన్ని విశ్వాసము, నిరీక్షణ అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. కేవలము మనిషిని మాత్రం కాదు, కానీ గడిచినటువంటి దేవుని రాజ్యం అనేటువంటి ఆ సిరీస్ 3 భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నేను మాట్లాడాను కదా, కేవలము మనిషిని మాత్రమే కాదు దేవుడు మార్చేటువంటిది, ఈ సమస్త సృష్టి అంతటినీ కూడా నవీకరించబోతున్నాడు. నూతనమైనటువంటి దానిగా దేవుడు మార్చేయబోతున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో ఆ విషయాలు మనం చూస్తాం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. కాబట్టి దేవుడు ఈ విధంగా సకల సృష్టిని కూడా నూతనమైనటువంటి దానిగా మార్చేయబోతున్నాడు. క్రొత్త ఆకాశం వస్తుంది, క్రొత్త భూమి వస్తుంది, కొత్త ప్రజలు వస్తారు, కొత్త రాజులు వస్తారు. మనకి తెలుసు కదా, ఏంటి ఆకాశం అనగా అధికారులు, రాజులు, భూమి అనగా ప్రజలు. కాబట్టి ప్రభుత్వం మారిపోబోతుంది. ప్రకటన గ్రంథంలోనే ఉంటుంది కదా, 7వ దూత బూర ఊదినప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ కూడా ప్రభు రాజ్యం, క్రీస్తు రాజ్యం అయిపోతాయి. దాన్నే ఆకాశము అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది క్రొత్త ఆకాశము, కొత్త ప్రజలు, నిత్యత్వాన్ని, నిత్య జీవాన్ని, నూతన హృదయాన్ని పొందినటువంటి ప్రజలు, వీళ్ళనే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము అని చెప్పి మాట్లాడుతుంది బైబిలు. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తాం. 8వ అధ్యాయము 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి మారిపోతుంది, భూమి యొక్క స్వభావం మారిపోతుంది, ఆకాశం మారిపోతుంది. అనగా దాని ప్రకటన గ్రంథంలో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఏంటనంటే ఈ యొక్క సృష్టితో పాటు ప్రభుత్వం కూడా మారిపోతుంది, ప్రజలు కూడా మారిపోతారు. అంతా కూడా సమస్తము కూడా క్రొత్తదిగా దేవుడు చేయబోతున్నాడు. ఈ విషయాలు ఇలాగ ఉండగా దీన్ని ఏమంటున్నాడనంటే, ఇంకా రాలేదు, ఇంకెప్పుడు వస్తుంది? ఈ కొత్త సంవత్సరం అయిపోయింది, 25 అయిపోయింది, 26 అయిపోద్ది, 30 వస్తుంది, 40 వస్తుంది. ఇంకెప్పుడు వచ్చేటువంటిది ఆ యొక్క క్రొత్తది, వాగ్దానం చేసినటువంటి విషయం ఎప్పుడు నెరవేరేటువంటిది? ఆ నూతన స్వభావం, నవీన స్వభావం అనేటువంటిది ఎప్పుడు నేను ధరించుకుంటాను అనేటువంటి ఆలోచన మనకు ఉండడం అనేటువంటిది చాలా సామాన్యమైనటువంటి విషయం. అయితే దేవుడు నువ్వు ఆలోచించినట్లుగా, నేను ఆలోచించినట్లుగా ఆలోచించడు కదా. లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఎందుకోసం ఈ యొక్క ఆలస్యం అనేటువంటిది జరుగుతుందనంటే, దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మీద గురి పెట్టుకొని, ఆయన మీద ఆశ పెట్టుకొని మనము దివారాత్రులు మొరపెడుతున్నప్పటికీ కూడా దేవుడు న్యాయం తీర్చడా? దేవుడు మన ప్రార్థనను ఆలకించట్లేదా? అయితే ఎందుకని చెప్పి ఇంకా సమయం అనేటువంటిది దేవుడు ఇస్తున్నాడు అని అంటే, ఇంకా ఈ యొక్క ఆలస్యం అనేటువంటిది ఎందుకు జరుగుతుంది అని అంటే, దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఇంకా మారు మనసు పొందుతారేమో, ఇకనైనా సరే దేవుని యొక్క విషయాలయందు మనస్సు నిలిపి దేవుడు ఎలాగా ఈ యొక్క పాతది క్రొత్తది చేయబోతున్నాడు, ఆదాం అనేటువంటి ఆ యొక్క మట్టితో చేయబడినటువంటి వాణ్ణి ఆత్మ సంబంధమైనటువంటి నిత్యము జీవించేటువంటి వాడుగా ఎలా మార్చబోతున్నాడు అనేటువంటి విషయాల ఎడల ఇకనైనా అవగాహన కలిగి ఉంటారేమో.
సంవత్సరములు గతించుచుండగా దేవుడు ఎలాగ తన కార్యాలను నూతనపరుస్తున్నాడు అనేటువంటి విషయాలని లేఖన భాగాలను పరిశీలించి వెతికి పట్టుకోవడానికి ఇంకా దేవుడు సమయం అనేటువంటిది మనకి ఇస్తున్నాడు. దీన్ని ఆలస్యంగా ఎంచాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే ఒక్కడునూ నశించుట ఆయనకి ఇష్టం లేదు, అందరూ రక్షింపబడాలని చెప్పే దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు అని చెప్పి లేఖన భాగం మాట్లాడుతుంది. మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుడు అంతటి ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి, దేవుడు అంతటి శాంతము దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు కాబట్టే యోహాను సువార్త 3:16 మనకు తెలుసు కదా, విశ్వసించే ఏ ఒక్కడు కూడా నశింపక నిత్య జీవం పొందేలాగా దేవుడు తన ఒక్కడైనటువంటి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకం అంతటికి కూడా కానుకగా ఇచ్చేశాడు. బలి అర్పణగా దేవుడు ఇచ్చేశాడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని. కాబట్టి ఇందులో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. దేవుడు ఇంకా శాంతం వహిస్తున్నాడు. ఎవరి కోసం అంటే నీ కోసము నా కోసమే. ఇంకొక న్యూ ఇయర్ చేసుకోవాల్సి వస్తుందేమో, ఇంకొక 10 న్యూ ఇయర్లు చేసుకోవాల్సి వస్తుందేమో. ఇవే లేఖన భాగాల చేత దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఎందుకనంటే దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి. అయితే నువ్వేం చేయాలనంటే నీకు నాకు ఉండాల్సినటువంటి అవగాహన ఏంటనంటే సమయము గాలికి కొట్టుకొని పోయేలాగా కొట్టుకొని పోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం సమయాన్ని సద్వినియోగం పరచుకోవాలి. దేవుడు ఎలాగ తన కార్యాలని నవీకరిస్తున్నాడు, నూతన పరుస్తున్నాడు అనేటువంటి విషయాలను తెలుసుకొని ఉన్నటువంటి విశ్వాసంలోనే ఇంకాస్త బలంగా లోతుకు పాతుకొని పోయేటువంటి ప్రయత్నం మనం చేయాలి దేవుడు మనకి ఇచ్చేటువంటి యొక్క సమయాన్ని బట్టి. ఆ బుద్ధి లేనటువంటి వాడు, బుద్ధి కలిగినటువంటి వాడు కట్టినటువంటి ఆ యొక్క ఇల్లు ఉపమానం మనకు తెలుసు కదా. ఇసుక మీద గబగబా త్వరగా కట్టేటువంటి కంగారు పని కాదు ఇది. బాగా పునాది రాయి దొరికేంత వరకు కూడా లోపటికి తవ్వాలి. ఆ తవ్వడానికి దేవుడు ఇచ్చేటువంటి అవకాశమే ఈ యొక్క కాలం అనేటువంటిది, సమయం అనేటువంటిది. ఈ యొక్క సమయాన్ని నువ్వు దేనికోసం ఉపయోగించుకోవాలనంటే నీ విశ్వాసం అనేటువంటి ఇల్లు, ఆ నిర్మాణాన్ని మరింత స్థిరంగా ఎటువంటి శ్రమ వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే కదలకుండా ఉండేలాగా దాన్ని స్థిరపరచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని మనకు ఉపయోగించుకోవాలి. యోహాను సువార్త 3:16 ఏమున్నదనంటే ఆయన తన అద్వితీయ కుమారుడు అని చెప్పి అంటున్నాడు. అక్కడ దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు ఈ యొక్క యేసుక్రీస్తు ఎవరు అని అంటే దేవుడు లోకానికి కానుకగా ఇచ్చినటువంటి ప్రజలందరి యొక్క పాపానికి ప్రతిగా బలి ఇచ్చినటువంటి యొక్క వ్యక్తి ఎవరనంటే దేవుని యొక్క అద్వితీయ కుమారుడు. ఆయనకు ఒక్కడై ఉన్నటువంటి ప్రియమైనటువంటి కుమారుడు, ప్రథమ కుమారుడు. మృతులలో నుంచి లేచుటలో ఈయన ప్రథమ ఫలంగా దేవుడు ఈయనని మృతులలో నుంచి సజీవునిగా చేశాడు. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవడు కూడా సజీవమైనటువంటి నిత్య జీవాన్ని సంతరించుకొని మరణాన్ని జయించి బయటకు వచ్చినటువంటి వాడు ఎవడు కూడా లేడు. లేఖన భాగం చెప్తున్నది అది. కాబట్టి ఈ యొక్క ప్రథమ ఫలం అనేటువంటిది దేవునికి అంగీకార యోగ్యమైనటువంటిది. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయమంతా కూడా ఇదే. నీకేదైతే మొట్టమొదట వచ్చిందో ప్రథమ ఫలం ఏదైతే ఉన్నదో అదంతా కూడా నాది. అది గొర్రెలు కానీ మేకలు కానీ నువ్వు విత్తి పండించినటువంటి నీ యొక్క పంట కానీ నీకు పుట్టినటువంటి కుమారుడు కానీ అంత మనుషులలో కానీ జంతువులలో కానీ పంటల్లో కానీ అంత ప్రథమ ఫలం అనేటువంటిది నాది. నీకు మొట్టమొదట దేవుడు ఇచ్చినటువంటిది అదంతా కూడా నా సొత్తు అని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది. సంఖ్యాకాండం 28:26 మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలతో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఏంటి ప్రథమ ఫలం అని అంటే ఇది క్రొత్త పంట, మొట్టమొదటిది. నీకు పండినటువంటి దాంట్లో నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇచ్చినటువంటి దాంట్లో నుంచి వచ్చేటువంటిది ఏంటి ఇది అని అంటే పాతది కాదు. ఇది దేవునికి ప్రథమ ఫలముగా ఇచ్చేటువంటిది క్రొత్తది, క్రొత్త పంట అని చెప్పి అంటున్నాడు. ఈ క్రొత్త పంటను తీసుకొని నువ్వు దేవుని సన్నిధిలోనికి ప్రవేశించాలి. పాతదంతా అలాగే పెట్టుకొని వచ్చినట్లయితే అది దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి కానుక కాదు, అంగీకార యోగ్యమైనటువంటి బలి అని చెప్పి అనబడదు. క్రొత్త పంట తీసుకొని రావాలని చెప్పి దేవుడు ఇశ్రాయేలీయులకి ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. అదే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తులో దేవుడు చేసింది. ఎలాగైతే సమాధిలో యేసుక్రీస్తు పెట్టబడ్డాడో అలాగే వచ్చాడా? లేదు, పాతది పోయింది. పాత శరీర సంబంధమైనటువంటిది అంతా కూడా దేవుడు తీసేసి
ప్రథమ ఫలం అనేటువంటిది ఎలాగొచ్చిందనంటే క్రొత్తదిగా వచ్చింది. అంతకు ముందు ఎప్పుడూ కూడా లోకము కని విని ఎరగనటువంటి ప్రథమ ఫలం ఇది. ఇప్పుడైతే నిద్రించినటువంటి వారిలో ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు అనేటువంటి ఆయన కుమారుడు లేపబడ్డాడు. ఏంటిదనంటే క్రొత్త పంట. ఆ క్రొత్త దాన్ని మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చూడండి ఒకసారి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్పం ప్రకారము కంటున్నాడు దేవుడు. అంటే పాత విషయాలను గురించి కాదు, పాత సంబంధమైనటువంటి స్వభావం గురించి కాదు మాట్లాడేటువంటిది, నూతన హృదయం ధరించుకున్నటువంటి వాళ్ళ గురించి, పాతదైనటువంటి పులిపిండిని తీసేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన కుమారుడు ప్రథమ ఫలము. ఆ కుమారుని ద్వారా మనల్నందరినీ కూడా దేవుడు తన యొక్క జ్యేష్ఠ కుమారులుగా, ప్రథమ ఫలాలుగా దేవుడు మార్చేస్తున్నాడు. ఈ క్రొత్తది లేకపోతే ప్రథమ ఫలం అనేటువంటిది దేని ద్వారా వస్తుందని చెప్తున్నాడు ఇక్కడ. సత్యవాక్యము వలన, వాక్యము ద్వారా, వాక్యము వలన ఈ యొక్క నూతనమైనటువంటిది దేవుడు చేస్తున్నాడు. వాక్యము ద్వారా దేవుడు కంటున్నాడు. అంటే వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తే కదా. యేసుక్రీస్తులో నుంచి దేవుడు సమస్తాన్ని కూడా నూతనపరచబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని చెప్పి రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటాడనంటే, క్రీస్తు యేసునందున్న వాళ్ళకి ఏ శిక్షా విధి కూడా లేదు. శిక్షకు కారణమైనటువంటిది, శిక్షకు యోగ్యమైనటువంటి ఆ యొక్క పాత స్వభావం అంతటినీ కూడా దేవుడు తీసేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. ఎందుకనంటే ఇది నవీన పురుష సంబంధమైనటువంటి స్వభావము, క్రొత్త స్వభావము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయను. దేవుడు సమస్తాన్ని కూడా నూతనపరచబోతున్నాడు. ఆ యొక్క నవీకరించబడబోయేటువంటి వాటి గురించి, ఆ యొక్క దేవుని చేత సత్యవాక్యము ద్వారా నూతనంగా దేవుడు దేన్ని చేయబోతున్నాడు, ఏది మార్చబోతున్నాడు అనేటువంటి విషయాల మీద మనం అవగాహన కలిగి దానికి ముంగుర్తుగా ఉన్నటువంటి, దానికి సూచనప్రాయంగా ఉన్నటువంటి యొక్క క్రొత్త సంవత్సరాన్ని, న్యూ ఇయర్ పేరుతో మనము దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మన యొక్క విశ్వాసం అనేటువంటి దాన్ని మరింత బలపరుచుకునే విధంగా మన యొక్క విశ్వాస ప్రయాణం అనేటువంటి దాన్ని, రాబోయేటువంటి దాన్ని మన యొక్క విశ్వాసముతో దూరం నుంచి చూస్తూ దాన్ని పొందబోయేటువంటి రోజు గురించి, నిజమైనటువంటి ఆ యొక్క క్రొత్త దానిలోనికి ప్రవేశించేటువంటి ఆ యొక్క విశ్వాసం గలవారమై, దాని ఎడల గురి గలవారమై మరి ముందుకు పరిగెత్తి మన యొక్క విశ్వాసం అనేటువంటి దాన్ని మరింత స్థిరంగా, దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని ఆలస్యమని ఎంచకుండా దేవుడు దీర్ఘశాంతము వహిస్తూ ఇంకా మనకి సమయాన్ని అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి ఆలోచన గలవారమై దేవుని వాక్యాలని పరిశీలన చేస్తూ, దేవుడు ఎలాగా కాలము గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు మారుతున్న కొద్దీ తన కార్యాలను ఎలాగ నూతన పరుస్తున్నాడు అనేటువంటి విషయాల మీద అవగాహన కలిగి ఉందాము. ఆ రకంగా మనము మన యొక్క విశ్వాస ప్రయాణాన్ని ముందుకు కొనసాగించే ప్రయత్నం చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ యొక్క రాబోయేటువంటి సంవత్సరం అంతా కూడా దేవుడు మనకి ఆశీర్వాదకరంగా, మరి ముఖ్యంగా వాక్య సంబంధమైనటువంటి విషయాలలో ఆశీర్వాదకరంగా ఉండేలాగా దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకుంటూ ముందుకు ప్రయాణిస్తూ రాబోయేటువంటి సంవత్సరం అంతా కూడా దేవుడు మన అందరినీ కూడా కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. వందనాలు.